హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి. మనం ఇలా వేసుకున్నామంటే ఫ్రంట్ బ్యాక్ చూడడానికి ఖర్చులు బయటికి రాకుండా నీట్గా వస్తాయండి. ఇందుకోసం మనం రాంగ్ సైడ్ని మార్క్ చేసుకోవాలి. మనం ఈ పైపింగ్ వేయడానికి నార్మల్గా స్ట్రైట్ పీస్ని ఇలాంటి స్ట్రైట్ పీస్ని తీసుకున్నా సరిపోతుందండి. ఇలా స్ట్రైట్ పీస్ని తీసుకొని చూడండి, ఇలా థ్రెడ్ని తీసుకొని మిడిల్లో పెట్టేసుకొని ఇలా మడుచుకునేసి ఒక స్టిచ్ వేసుకోండి. చూడండి, మీరు ఈ చివర్లో ఒక స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకోండి. ఇలా మనం స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. ప్రొఫెషనల్గా అంటే బొటిక్ స్టైల్లో ఉంటుంది. మనం చూడడానికి కూడా జాకెట్ అనేది నీట్ ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇలా క్లాత్ తక్కువ అయింది కదండి, దీనికి ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా నేను మీకు ఇందులో చూపిస్తాను. ఇలా స్ట్రైట్ క్లాత్ని తీసుకొని మీరు వీడియోలో ఇలా మడుచుకోండి. కొంచెం ఇలా మడిచేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఒక పాదం ఇంచు అంటే ఒక పావు ఇంచు ఉండేలా ఉంచేసుకొని మిగతా ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్లో రాంగ్ సైడ్ని వదిలేసి రైట్ సైడ్ తీసుకోవాలండి. ఇలా రైట్ సైడ్ని తీసుకొని ఇప్పుడు మనం ఈ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ పైన పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పైకి ఉంచేసి అంటే రైట్ సైడ్ని పైకి ఉంచేసి ఇందులో రైట్ సైడ్ని ఇలా తిప్పేసుకొని మనం ఇలా చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ చివర్లో కుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో. చూడండి, ఇటు సైడ్ కూడా ఇది సేమ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ఒకేలా కనిపిస్తుందండి. మీకు చూస్తే చాలా నీట్గా అనిపిస్తుంది కదా. చూడండి ఎలా సన్నగా వచ్చేసిందో. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.